రైట్. మంజుల రాణి ఉన్నారు, మాట్లాడదాం మనతో పాటు. ఏందక్క, ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయనను కూడా బయట నిలబెట్టినటువంటి పరిస్థితి. అంటే రాను రాను ఏంది బీఆర్ఎస్ పరిస్థితి? రాను రాను రేవంత్ రెడ్డికి దినాల దగ్గరకు వచ్చినాయి. ఆయన బొందబెట్టే దగ్గర వచ్చింది కాబట్టి ఇట్లాంటి రాను రాను పనులన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు దేనికోసం చేస్తున్నాడు, ఏం కథ ఎవరికి అర్థం కాదు. ఏ రాత్రి ఏ నిర్ణయం తీసుకుంటారు. సికింద్రాబాద్ మళ్ళీ హైదరాబాద్ రెండు జంట నగరాలు. దీని పేరు మారుస్తా అంటుండు. వీడు వచ్చినప్పటి నుంచి మార్పు అనే వచ్చిండు. మార్పు అని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్కటి మారుస్తా అంటుండు. గందరగోళం చేస్తున్నాడు. చెప్పిండు కదా ముందరనే మార్పు తెస్తా, మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలంటే, మార్పు రావాలంటే కాంగ్రెస్ వాళ్ళని బట్టలు ఇప్పి ఉరికిపిచ్చే దినాలు దగ్గరకు వచ్చినాయి. మేము కూడా మార్పులో మాట్లాడుతున్నాం. ఇక మార్పు మాకు కూడా తేవాలి కదా. వాడు ఎట్లా మార్పు తెస్తాడో మేము కూడా బట్టలు ఇప్పి ఉరికిపిచ్చే దినాలు దగ్గరకు వచ్చినాయి రేవంత్ రెడ్డికి. ఫస్ట్ ఏమన్నాడు, హైడ్రా తీసుకొచ్చిండు. మార్పుల హైడ్రా ఇచ్చిన హామీలేమో బొందబెట్టిండు. ఇచ్చిన హామీలన్నీ బొందబెట్టేసిండు. ఆ బొందబెట్టి ఈ బొందలకించి వీడు స్కెలిటన్ లాగా వెళ్ళి మార్పు అంటుండు. తెలంగాణ తల్లిని మార్చిండు. తెలంగాణ తల్లిని మార్చిన మూర్ఖుడు చరిత్రలో నిలబడ్డాడు ఈ రేవంత్ రెడ్డి. తల్లిని మార్చిండు. ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటదని ఈరోజు ఇదంతా చేసిండ్రు. అక్కడ ర్యాలీ అని చెప్పారు. అక్కడ మన ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటదని, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని, రైల్వే స్టేషన్ కదా, అందుకని ఇట్లా చేసినామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ వాయిస్. రైల్వే స్టేషన్ అని వీనికి ఇంకా ఉన్నదా ఇంగిత జ్ఞానం? రైల్వే స్టేషన్ ఎట్లా ఇచ్చిండు పర్మిషన్? రాత్రి 11 గంటలకు పర్మిషన్ లేదని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పర్మిషన్ ఇచ్చినాకనే కదా తమ్మి నిన్న మొత్తం టీవీ 9లలో తలసానన్న వారం రోజుల నుంచి రైలు రోకో ఏమంటారు ధర్నాలు ఏం రైఫిల్ మాస్టర్ లాగా వీళ్ళలాగా గన్నులు పట్టుకొని పోతామని చెప్పలేదు. మేము గన్నులు పట్టుకొని ట్రైన్ ఆపుతామని అనలేదు. వీడు రైఫిల్ మాస్టర్కు తెలుసు అవన్నీ. మాకు లేదు. మేము శాంతియుతంగా లస్కర్ సికింద్రాబాద్ పేరు మార్చొద్దు, మార్పు చెయ్యొద్దు. ఇది రెండు జంట నగరాలు, 500 సంవత్సరాల చరిత్ర ఉన్నది హైదరాబాద్కు. హైదరాబాదులో సికింద్రాబాద్, ఇది సికింద్రాబాద్ పేరు మార్చొద్దు అని చెప్పిన అంటే ఈ పొట్టోడేమో మార్పుల పేర్లు మారుస్తుంటాడు, మనుషులను మారుస్తుంటాడు. వానికి ఏ పని లేదు. వానికి రాత్రి అయిందంటే కేసీఆర్గా అనిపిస్తాడు. కేసీఆర్ చేసినవన్నీ మార్చాలి. ఇది కేసీఆర్ చేసింది కాదురా మూర్ఖుడా. ఇది 500 చరిత్ర గల్ల సికింద్రాబాద్. ఇది అర్థమైందా? హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు. కేసీఆర్ సికింద్రాబాద్ను డెవలప్మెంట్ చేసిండు. నువ్వు అజ్జయ్ సికింద్రాబాద్ను డెవలప్మెంట్ చేసిండు. దీని మీద వినతి పత్రాలు కావచ్చు, ప్రభుత్వానికి ఏమన్నా ఇవ్వలేదా? ఇట్లా ధర్నాలు చేసుకుంటూ పోతే కాదు. ధర్నాలు పర్మిషన్ నిన్న రాత్రి డీసీపీ మాట్లాడి చేసిన తర్వాత టీవీ 9 అన్నిట్లలో వచ్చినాక రాత్రి వీనికి ఏం పోసుకున్నది కేసీఆర్ గుర్తొచ్చినట్టుండు. వీళ్ళు నన్ను మార్పు చెయ్యాలి వీళ్ళను అంటే పైచాచిక ఆనందము రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. ఒక అపరిచితుడు వాడు. ఎప్పుడేమవుతాడో వానికే తెలియదు. ఒకసారి రోబో అయిపోతాడు వాడు. ఆ రోమోనా ఏమో అవుతుంటాడు కదా, అవుతుంటాడు వాడు. ఒక సినిమాలో చూడు, మనుషులను చంపుతుంటే పైచాచిగా ఆనందం తీసుకుంటుంటాడు. ట్రైన్లు వారేసుడు, ఈ బూక అంటారు కదా, అట్లాంటివన్నీ చేస్తుంటాడు. ఆ సినిమా పేరు నాకు గుర్తొస్తలేదు తమ్మి. ఆ సినిమాలో చేసినట్టు విలన్ చేసినట్టు వీడు చేస్తున్నాడు. అని పేరేం పేరు వాడు ఎవడో ఉన్నాడు. ఆ ట్రైన్లు పడిపోతుంటే పబ్లిక్ అంతా ఏడుస్తుంటారు చూడు. ఏడుస్తుంటే బొందలు పెడుతుంటే ఇండ్లు కూలగొడుతుంటే పైచాచికంగా టీవీలలో చూసుకొని కూర్చొని పొట్టాడు. వాడు ఏం చేయలేడు. 4 అడుగులోడు వాడు ఏం చేయలేడు. కాబట్టి ఈ పని పోలీసులను పెట్టి చేపిస్తున్నావు రేవంత్ రెడ్డి. నిన్ను బొంద పెట్టేదాకా వదిలిపెట్టే లేదు. మార్పు నిన్ను బొందబెట్టి మారుస్తాం. ఇప్పుడు ఇవన్నీ మార్పులు చెయ్యకు. ఫస్ట్ సిగ్గు శరం లేకుండా ఇచ్చిన హామీలు ఇయ్యి. తెలంగాణ ప్రజలను మోసం చేసి 2 ఏళ్ల నుంచి అంటారు కదా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇచ్చేటివన్నీ బొందబెట్టిండు. 4000 పెన్షన్ ఇస్తుండా? రైతు బంధు ఇస్తుండా? రైతు బీమా ఇస్తుండా? యూరియా ఇస్తున్నాడా? మూసిని ఏదో ప్రక్షాళన చేస్తాను అది చేసినవా అంటే ఉన్నోళ్ళను గులగొట్టుడు, ఉన్న గుళ్ళు గులగొడుతున్నాడు. మొన్న పురాణా ఫుల్ కాడ ఏం బీక్తున్నావురా నువ్వు నువ్వు వచ్చినప్పటి నుంచి గుళ్ళ మీద అటాక్ అవుతుంది తమ్మి. అవి పట్టించుకోడు వీడు. ఇట్లా మేము శాంతియుతంగా చేస్తామంటే మమ్మల్ని అరెస్టులు చేయడానికి రాత్రి ఇచ్చి ఈ వారం రోజుల నుంచి మేము చెప్పుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చి రాత్రి మెసేజ్ పెడతాడు. ఈ పొద్దున్నేమో అరెస్టులు చేస్తాడు. అంటే వీనికి ఏం పని లేదు, బాట లేదు. ఎక్కడ ప్రగతి? అంత ప్రగతి చేసి బంగారు తెలంగాణ వీని చేతిలో పెట్టినందు విధ్వంసం చేయడానికి రేవంత్ రెడ్డి ఒక శపథం తీసుకున్నాడు. అంటారు కదా కేసీఆర్ చేసిన అని మారుస్తా అంటుండు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని అంతా బొందబెట్టడానికి వచ్చింది, కానీ వీన్నే మేము బొందబెడతాం. ఇది ఒక ఎత్తు అయితే మళ్ళీ ట్రాఫిక్ చలన్ల మీద కూడా ముఖ్యమంత్రి బాజాప్తా మాట్లాడుతున్నాడు. ఇక డైరెక్ట్ కట్ కావాలి, అకౌంట్లన్నీ సింక్రనైజ్ చేయాలి అని చెప్తా ఉన్నాడు. అంటే ఏం చెప్తారు దానికి? డైరెక్ట్ రేవంత్ రెడ్డి నంబర్ నువ్వు ఇయ్యరా, నీది పొట్టోడా. నీ నంబర్ ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చేటివన్నీ ఎవరెవరికి ఏమేమి ఇస్తాను డైరెక్ట్ నీ అకౌంట్ల నుంచి కట్ అవుతుంది. ఇప్పుడు అంటారు కదా కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తాను 3 లక్షల మంది దాకా అయింది. డైరెక్ట్ నీ నంబర్
3 లక్షల తులాల బంగారం పోతుంది ఇప్పుడు నువ్వు నింపు మందికి పెళ్ళైనా మళ్ళీ కాలేదా మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఏందిరా నాయన పెళ్ళిళ్ళు ఆగిపోతాయా పొట్టోడు వచ్చిండని చెప్పి పెళ్ళిళ్ళు ఆగుతాయా తమ్మి పిల్లలు పుట్టినాక చెక్కులు ఇస్తున్నారు సిగ్గు శరం లేదు రేవంత్ రెడ్డి నీకు 3 నెలలు ఇస్తుండే బాపు కేసీఆర్ పిల్లలు పుట్టి పిల్లలను తీసుకొచ్చుకొని చెక్కులు తీసుకుంటున్నారు ఈ పొట్టోడు ఇచ్చిండని చెప్పేసి రేవంత్ రెడ్డి అని చెప్పి చెక్కు ఆ పిల్లల మీద చేతులలో పెడుతున్నారు అట్లాంటివి నీ అకౌంట్ నంబర్ ఈ తెలంగాణ ప్రజలకు ఇస్తా అన్న 4,000 పెన్షన్ నీ అకౌంట్ల నుంచి కట్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మిది తులం బంగారం కట్ అవుతుంది రైతు బంధు కట్ అవుతుంది రైతు బీమా కట్ అవుతుంది మహిళలకు అంటారా మహాలక్ష్మి పథకం ఇస్తాను ఇవన్నీ కట్ అయితే నీకు చాలా అసలు ఎక్కడ నా అకౌంట్ నెంబర్ ఇస్తారా తమ్మి లా అండ్ ఆర్డర్లో ఎక్కడ నన్ను ఉందా ఈ పొట్టోని మీద 4 కోట్ల ప్రజలను కేసు వేయాలి అకౌంట్ నెంబర్ ఎట్లా అడుగుతారా నువ్వు ఎవరి నెంబర్ అడుగుతా నీ అయ్యసమ్మా నీ అబ్బసమ్మా అకౌంట్ నెంబర్ తీసుకో జీతాలు ఇవ్వలేని ప్రబుద్ధుడా మూర్ఖుడా ఎన్ని తిట్లు అని కథమైపోతున్నాయి వీని తిట్టి నాకు తిట్లు గుర్తొస్తలేవు వీనే పోయి అడగాలి ఇప్పుడు వీని క్లాసులు పెడతాడు తిట్ల తెలుసా నీకు రేవంత్ రెడ్డి స్టేజ్ ఎక్కంగానే కేసీఆర్ గుర్తు చేసుకుంటే కిట్ల ఆ తమ్మి అంటారు కదా తెలంగాణ ప్రజలు పిల్లలు టీవీలు బంద్ చేస్తారు వీడు వచ్చిండంటే ఈ పొట్టోడు వచ్చిందంటే టీవీ బంద్ చేస్తారు ఫస్ట్ ఈ పొట్టోంది టీవీ బంద్ చేస్తేనే కథమవుతారు అని కాబట్టే రేవంత్ రెడ్డి 4 కోట్ల ప్రజలకు నీ నంబర్ నువ్వు ఎట్లయితే మోదీకి రాహుల్ గాంధీకి తీసుకుపోతున్నావు కదా మూటలు ఆ మూటలకి చెప్పిండు కదా కేసీఆర్ ఇంత పెంచిండు ఇవన్నీ పెట్రోల్ అటు మన కేంద్రానికి సగం పోతున్నాయి ఇటు రాష్ట్రానికి సగం పోతున్నాయి అంటుడు మొత్తం ఇప్పుడు కేంద్రానికి పోవద్దు ఎవరికి పోవద్దు వీనికే రావాలి జీతాలు ఇవ్వలేని ప్రబుద్ధుడా జీతాలకు కూడా వెళ్తలేదు కాబట్టి ఈరోజు మనుషులది అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నారు ప్రజలది అకౌంట్ నెంబర్ తీసుకుంటావా ఎంత దమ్మురా నీకు ల్యాండ్ ఫోటోని మీద కేసు వేస్తే అందరు లోపటేస్తారు ఫస్ట్ అకౌంట్ నెంబర్ అడిగితే ఇంట్లో తండ్రి కొడుకుల అకౌంట్ నెంబర్లు ఇచ్చుకో తమ్మి గవర్నమెంట్కి అకౌంట్ నెంబర్ ఇవ్వమంటారా అంటే ఉన్నాయిలేని అని దోసుకదిని తెలంగాణ తల్లిని ఎట్లయితే బిచ్చం రూపం చూపించిండు చూడు అదే మళ్ళీ ప్రజలను కూడా అట్లనే చేస్తాడో ఏమో మళ్ళీ ఉన్న వాళ్ళు అంటారు కదా కష్టం చేసుకున్నది కూడా తీసుకుంటే అదొక చెప్పిండు కదా తెలంగాణ ఎప్పుడు గిట్లనే ఉంటుంది మొత్తం ఆడంబరాలు వేసుకొని దిగమింగుకొని ఉండదు అని చెప్పి అకౌంట్ నెంబర్లు అడుగుతున్నాడు ఇడు బిచ్చపోడు ఫ్యూచర్ సిటీ అన్నాడు ఫ్యూచర్ సిటీ గతమైపోయింది ప్రజెంట్ సిటీలో ఉన్న అందరు వలుచుకొని నంగా చేద్దాం నిన్ను నంగా చేసి ఉరికిపిచ్చే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అందరివి నంబర్లు ఇన్రి అకౌంట్ నంబర్లు ప్రజలకందరికి ఇన్రి ఇయ్యలేని హామీలన్నీ ప్రజలకు పోతాయి మళ్ళీ కట్ కావా ప్రజల దగ్గరికి బండిలు ఖాళీ అంటారు కదా ఖాళీ వాడు ఏదైనా చాలా నువ్వు నంబర్ లేకుంటే సిగ్నల్ దానికి దీనికి జంప్ అయితేనే నువ్వు తీసుకుంటున్నావు 4 కోట్ల ప్రజలకు మ్యానుఫ్యాక్చర్లో ఒక ముఖ్యమంత్రివి దొంగలాగా చెప్పి నువ్వు ఇవ్వకపోతే నీ అకౌంట్ నెంబర్ ఇవ్వవా బిడ్డ నీ అకౌంట్ నెంబర్ అందరికి వస్తాయి ఇప్పుడు నువ్వు ఎట్లయితే అడుగుతున్నావు చూడు నీ అకౌంట్ నెంబర్ ఇచ్చి వేరే వాళ్ళకి అందరికి ఇప్పుడు ఛాలెంజ్లు కడతారు ఇవన్నీ హామీలు వస్తే ప్రతి ఇంటికి వస్తాయి కదా ఈ హామీలు వస్తే ఛాలెంజ్లు కూడా కట్టుకోవచ్చు ఫస్ట్ ఏం చెప్తావు ఇప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ విషయానికి ఏమన్నా దెబ్బతింటదేమని చెప్పి ఆపినా అంటారు హోంశాఖ కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది మిమ్మల్ని కూడా పోనీలేనటువంటి పరిస్థితి మంత్రిని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఇంకా మళ్ళీ ఉద్యమాలు చేసే అవకాశం ఉండదా మీరు ఇంకా అని బొంద పెట్టే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటాం అంటారు అర్థమైందా తమ్మి రేవంత్ రెడ్డిని బొంద పెట్టిందాక రేవంత్ రెడ్డి ఒక ప్రతిజ్ఞ చేసి వచ్చిండు కాంగ్రెస్ని బొంద పెట్టడానికి రేవంత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ని బొంద పెడతాడు ఆడు ఆర్ఎస్ఎస్ వాడు వాని బొంద పెట్టే వరకు మేము వదిలిపెట్టాం పొట్టోడు వాడు పొట్టని చూడు మీరు ఆడు చెడ్డ వేసుకొని ఆర్ఎస్ఎస్ మనిషా కాదా తెలియదా ఈ నిన్న మొత్తం మోదీని తారీఫ్ చేస్తున్నాడు బీజేపీనే తారీఫ్ చేస్తున్నాడు బీజేపీని తారీఫ్ చేస్తుండే వీడు ఎప్పుడో జంపు జలాంగి అవుతాడు కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో మార్పు నిన్ను మార్చేస్తాము నువ్వు కాంగ్రెస్ను బొంద పెట్టడానికి వచ్చినవన్నీ నీకు కాంగ్రెస్ వాళ్ళే చెప్పిండ్రు పోలీస్ శాఖ ఎక్కడ ఉంది పోలీసు వాళ్ళు అమాయకులు వాళ్ళని ఏమనం పోలీస్ శాఖ వీని కింద పెట్టుకోండు హోమ్ మినిస్టర్ లేడు కాబట్టి ఈ పొట్టోనే చెప్తున్నాం ఈ పొట్టోని బొంద పెడతాం పోలీస్ శాఖని ఏమనం మేము